Hey guys, hope you people are doing good and welcome back to my channel. సో వీకెండ్ హాలిడే ఉంటుంది కదా, ఇంకా నేను మమ్మీ డాడీ కలిసి ఊరికి వచ్చేసాం. ఏన్కూరు దగ్గర జన్నారం అనే విలేజ్ మాది. ఇక్కడ మా నాని అను మా తాత ఉంటారు. యాక్చువల్లీ అందరం కలిసి తోట దగ్గరికి వెళ్ళి చూసేసి వద్దాం అనుకున్నాము, కానీ ఇవాళ వడ్లు అమ్మేస్తున్నారంట. తాత అక్కడికి వెళ్ళాడు. ఇంకా నాని ఏమో ఇంట్లో పని ఉందిలే అని అంటే ఇంకా నేను మమ్మీ డాడీ కలిసి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చుట్టూ కనిపించే అన్ని వరి పొలాలు. కొంచెం ముందుకెళ్తే మన తోట కనిపిస్తుంది. ఇది బోరు వాటర్. ఈ వాటర్ నుంచి మిరప తోటలన్నీ పండుతాయి. ఇది శంకరయ్య తాతది, ఇది అనంతరాముల తాతది, అది నెక్స్ట్ కుంకుడుకాయ గడ్డ, అది మంది. అక్కడ బైక్ పార్క్ చేసి మన దానికి వెళ్ళాలంటే కొంచెం ముందుకు నడవాలన్నమాట. ఫస్ట్ మమ్మీ డాడీ నడుస్తున్నారు, వెనకాల నేను వీడియో తీస్తూ వస్తున్నా. మన తోట దగ్గరికి అయితే వచ్చేసాము. దీన్ని మేము కుంకుడుకాయ గడ్డ అని పిలుస్తాం. ఈ ఇయర్ ఇందులో మిర్చి వేసారనమాట. కాయ కంప్లీట్గా రెడ్గా అయ్యాక దేవుడికి పెట్టుకొని వీటిని మనం కోస్తామన్నమాట. ఇవి తేజ కాయలు. ఇవి చాలా స్పైసీగా ఉంటాయి కదా, రెగ్యులర్ బేసిస్లో ఇవి వాడము. ఏదైనా పచ్చళ్ళు ఏవైనా అలాంటివి ఉంటే కొంచెం వేసుకుంటాం, టేస్ట్ కోసం, స్పైసీ కోసం. ఇక్కడ మధ్యలో తెల్లకాయలు వేశారు, అంటే మాకు నాని వాళ్ళకి ఇంకా బాబాయ్ వాళ్ళకి ఈ ఇయర్కి సరిపోయే అంతా వేశారనమాట. ఇంకా నాని పిన్ని మమ్మీ బయట కారం ఏం కొనరు, ఇవే యూస్ చేసుకుంటారు. చిన్న చిన్న పెద్ద పెద్ద తెల్లకాయలు అని చెప్పా కదా, అవే ఇవి. ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే వీటినే పండాక ఎండబెట్టి కారం పట్టిస్తారనమాట. ఈ ఇయర్ మిర్చి వేశారు, పత్తి, శనగ, పెసర, ఇంకేవో కూడా వేస్తారు. అదిగో అక్కడ సెకండ్ పోల్ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు మన తోటనే. వరి పొలం ఇంకా వేరే పొలాలు వేరే సైడ్ ఉంటాయి, ఇంకెప్పుడైనా చూపిస్తా కంప్లీట్గా. ఈ కుంకుడుకాయ గడ్డ వరకు మిర్చి ఇంకా వరి పొలం వేశారు ఈ ఇయర్. మిగిలిందంతా కౌలుకి ఇచ్చేశారు. ఇవి మాకు బాబాయ్ వాళ్ళకి అని చెప్పి కోసాము. వెళ్తూ వెళ్తూ వాళ్ళకి కూడా ఇచ్చేసి వెళ్ళిపోతాం అన్నమాట. అండ్ ఇవి పండాక కోసి వీటిని ఎండబెట్టి తాలుగాయలు ఏరాక వీటిని అమ్మేస్తారు. ఇలా ఉంటే పొలం మంచిగా ఉన్నట్టు అంట. మరి లాస్ట్కి ఎంత అవుతాయో, ఎన్ని క్వింటాలు అవుతాయో చూడాలి అంటున్నారు. ఇంకా లాస్ట్ ఇయర్ కోసినవి కూడా ఏసీలో పెట్టారు, మంచి రేట్ వచ్చాక అమ్ముదామని. కొన్ని కొన్ని అయితే ఇలా పండిపోయి ఉన్నాయి. అమ్మో చాలాసేపు అయింది వచ్చి, నాకైతే ఇంకా ఎప్పుడెప్పుడు కూర్చుందామా అని ఉంది. అండ్ ఇక్కడ డాడీ చెట్లకి నల్లి ఉందో లేదో చూస్తున్నాడు. ఇలా దులిపితే ఉందో లేదో తెలుస్తుందంట. మేబీ నల్లి అంటే పురుగు కావచ్చు, నాకు కూడా ఐడియా లేదు. ఇది మన పొలంకి ఇంకా మా తాత వాళ్ళ తమ్ముడు గోవింద తాతయ్య పొలంకి ఉన్న గట్టు అనమాట. అటు సైడ్ ఆ చివరంతా పొలం ఎలా ఉందో చూడడానికి అటు సైడ్ వెళ్తున్నాం. ఇక్కడ ఈ చెట్లు, గాలి, ఇంకా వెదర్ ఎంత పీస్ఫుల్గా ఉందో, అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడే ఉండాలనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు గోవింద తాత పొలంలో మొక్కజొన్న వేస్తున్నారంట, సీడ్ మొక్కజొన్న. దానికోసమే విత్తనాలు ఆల్రెడీ వేసేసారు, ఇప్పుడు వాటర్ పెడుతున్నారు. ఇక్కడ మనం పొలం పక్కనే ఉన్న బోర్డులో తాత మంచం వేసుకున్నాడు, మొక్కజొన్న వేస్తున్నాడు అని చెప్పా కదా, కోతులు రాకుండా చూసుకోవడానికి. ఇంకా ఈ బోర్డు అంతా సమ్మర్లో డాడీ ఇంకా బాబాయ్ కలిసి కొంచెం బాగు చేపిద్దాం అనుకుంటున్నారు. విత్తనాలు వేసారు కదా, వాటర్ పెడుతున్నారు. అండ్ దీనికంటే ముందు ఫస్ట్ పత్తి వేసాడంట తాత, కాకపోతే లాస్ట్లో పుచ్చొచ్చింది, సో తీపిచ్చేసి మళ్ళీ మొక్కజొన్న వేసాడు. ఇంకా ఇక్కడ బాగు చేపించేది ఉందని చెప్పా కదా, సో డాడీ ఎక్కడి వరకు చేపియాలి ఏంటి, చేపించిందంతా ఎక్కడ వేయాలి అనేది చూస్తున్నాడు అనమాట. ఇంకా చూశాక మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. పొలాలు మరీ దూరం ఏమి ఉండవు, ఇంటి దగ్గరలోనే ఉంటాయి. తాత వాళ్ళకి రావడం, వచ్చి వాటర్ పెట్టుకోవడం అదంతా కొంచెం ఈజీయే. ఫస్ట్ పత్తి పుచ్చు వచ్చిందని తీపిచ్చారని చెప్పా కదా, సో అదంతా ఇక్కడ కట్ట వేసి కాలబెట్టేస్తారనమాట. అండ్ ఇంటికైతే వచ్చేసాము. నానికి కోళ్ళని పెంచుకోవడం అన్నా చాలా ఇష్టము, ఇంకా ఇంట్రెస్ట్ కూడా. సో డాడీ కూడా నారాయణ అంకుల్ అని ఉంటారు, డాడీ వాళ్ళ ఫ్రెండ్. అక్కడ నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పుంజులు తెచ్చి ఇక్కడ కొన్ని డేస్ ఉంచి తీసుకెళ్తూ ఉంటారనమాట. అన్నీ కలిపి చూపిద్దాం అనుకుంటే అసలు ఎక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గరికి వెళ్తున్నాయి. అవి ఈవినింగ్ అయితే కానీ వాటి గూడు దగ్గరికి రావంట, అప్పుడు మనకి చూపించడం కుదిరిద్దేమో. ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్నీ బయట తిరుగుతూ ఉన్నాయి. మేత వేసినా కానీ దగ్గరికి రావట్లేదు అసలు. అవి పాపం నన్ను చూసి భయపడి ఉరుకుతున్నాయి. ప్రస్తుతానికి మన ఇంట్లో ఈ 3 గేదెలు అయితే ఉన్నాయి. ఇంకోటి కూడా ఉండేది కానీ తాత వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అమ్మేశారు. అండ్ ఈ 3 మనకి పాలిచ్చేవే.
మార్నింగ్ అయితే అరౌండ్ 5-6 కల్లా పాలు తీస్తారు. అండ్ తీసే ముందు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ ఏరియా అంతా ఇంకా ఈ గేదెల్ని వాష్ చేసి తీస్తారు. ఒకవేళ దోమలు ఎక్కువ ఉంటే వీటికి నెట్ పెట్టేస్తారు ఇబ్బంది లేకుండా. ఏదో సీజన్లో ఎక్కువ ఉంటాయి అనుకుంటా అప్పుడు పెడతారు. అండ్ ఇటు సైడ్ ఒక నిమ్మ చెట్టు కూడా ఉంటుంది. ఏసి 2-3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, కానీ ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. ఈ ఇయరే వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఒక పిచ్చుక గూడు కూడా పెట్టిందంట. ఇంకొకటి కూడా ఉంది అటు సైడ్. ఈ పక్కన ప్లేస్ కూడా మనదే. ఇక్కడికి గేదెలకి వేసే వరి గడ్డి, ఇంకా 2 చిక్కుడు తీగలు, కొబ్బరి చెట్లు, చింతకాయ చెట్టు అవన్నీ ఉన్నాయి. గేదెల వేస్ట్ అంతా కూడా ఇటు సైడే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అది వరి పొలంలో ఎరువులాగా వేపిస్తూ ఉంటారు. దానివల్ల ల్యాండ్కి చాలా బలం అంట. ఇది మా నాన్న ఎప్పుడో నేను పుట్టక ముందు ఆల్మోస్ట్ 21-22 ఇయర్స్ బ్యాక్ చేయించిన రోలు ఇప్పటికీ ఇలానే ఉంది. అన్నీ దీంట్లోనే మ్యాక్సిమం. మిక్సీ గ్రైండర్ అసలు యూజ్ చేయదు. మోస్ట్లీ అన్నీ ఇందులోనే రుబ్బేస్తుంది. ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది. అండ్ ఇక్కడ 2 గాబులు, ఒకటేమో వాటర్ది, ఇంకొకటేమో కుడితి గాబు అనమాట గేదెల కోసం. 2 వాటి కోసమే. ఫైనలీ హియర్ కమ్స్ ఆర్ రూబీ. ఇప్పుడే కోతులు వస్తే వాటిని వెళ్ళగొట్టి వస్తుంది. దీనికి మా నాని అంటే అసలు ఎంత ఇష్టం అంటే మా దగ్గరికి ఎప్పుడైనా వస్తే గేట్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్.